నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం అలేలు మాలేలు నేను మిమ్మల్ని ఫాలో అవ్వలేదు సార్, తనని ఫాలో అయ్యాను. మీతో పాటు వచ్చిందే అనుని ఫాలో అయ్యాను సార్. అనుయే నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. అనురాధ. ముందేమో వద్దన్నారు, తర్వాత ఒప్పుకున్నారు. అనుకి నాకు పెళ్లి ఫిక్స్ అయింది సార్. అవును సార్, నాతో పెళ్లికి అను ఒప్పుకుంది. మా నాన్నే ఒప్పించారు. Chande, sir, come to my chamber. FM, బ్లాక్ కాఫీ తీసుకురా. చండే సార్, ఆ కుర్రోడి డీటెయిల్స్ తెలుసుకో. ఏ కుర్రోడు సార్? అదే నిన్న ఎవరు? అనుని పెళ్లి చేసుకోబోయే కుర్రాడా? వాడి వివరాలే కావాలి. అవసరం లేదు సార్. కావాలి. వాడంత వర్త్ఫుల్ కాదు సార్. అందుకే వాడి గురించి తెలియాలి. వాడంత డేంజరస్ కాదు సార్. వాడి వల్ల మీకు ఎలాంటి థ్రెట్ లేదు. తెలుసుకోమంటున్నాను. That's it. ఏం తెలుసుకోమంటారు సార్? వాడికి అనుకి పెళ్లి ఫిక్స్ అవడం నిజమో కాదో తెలుసుకో. అనుకున్నా ఏదో తేడా జరుగుతుందని ముందే అనుకున్నా. పైకి లే ఆర్య, పైకి లే ఆర్య.
ఐ సెడ్ గెట్ అప్ ఆర్య. ఐ సెడ్ గెట్ అప్ ఆర్య. సూటిగా అడుగుతున్నాను, ఏంటిదంతా? ఏమీ లేదు. నీ మనసులో ఏముందని అడుగుతున్నాను. అను పెళ్లి గురించి ఎందుకు అడుగుతున్నావు? అను మంచి అమ్మాయి, అమాయకురాలు. అలాంటి అమ్మాయికి మంచివాడితో పెళ్లి జరిగితే బాగుంటుందని. అంతేనా? అంతే. ఆర్య, నీ ముఖం చూసి నీ మనసులో ఏముందో పసిగట్టగలను. ఏ ఆటలాడుతున్నావా? ఆఫీస్ వదిలేసి రోజంతా అమ్మాయితో తిరగటం ఏంటి? అది సెక్యూరిటీ లేకుండా. నన్ను మీరాని తీసుకునే అను వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? మీరాతో క్షమాపణ చెప్పించడం ఏంటి? సారీ చెప్పించాలనుకుంటే నేను మీరా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా. నువ్వెందుకు వచ్చావు? అంతటితో ఆగావా? లేదే, అను వాళ్ళ ఫ్యామిలీని పార్టీకి పిలిచావు. నువ్వే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చావు. అంత అవసరం ఏంటి? ఆర్య, ఆఫీసులో సీనియర్సే నీకు డైరెక్ట్గా ఫోన్ చేయడానికి భయపడతారు. నువ్వు ఫ్రెషర్ని ఫ్యాక్టరీ విజిట్కి తీసుకెళ్తావు. నీ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూసుకోమని చెప్తావు. ఎందుకు? పేపర్ ఉండతో టార్గెట్ కొట్టిందనా? అదేదో పెద్ద ఘనకార్యమైనట్టు సారు చప్పట్లు కొట్టడం, మెచ్చుకోవడం, జాయినింగ్ బోనస్ ఇచ్చి ఎంకరేజ్ చేయటం ఏంటిదంతా? సీనియర్స్ ఎవరు ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయారు. ఎవరు చేయలేని పని అను చేసింది కదా. ఓకే, ఒప్పుకుంటున్నాను. అను చేసింది ఎవరూ చేయలేకపోయారు. కానీ తను ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు? తన పర్సనల్ విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకంటే అది చెప్పార్యా, అను పెళ్లి గురించి నీకంత ఇంట్రెస్ట్ ఎందుకు? అను పెళ్లి చూపుల రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకెందుకు ఆ పెళ్లి కొడుకు ఫాదర్ కరెక్ట్గా అనిపించలేదు. అతను అను గురించి చాలా బ్యాడ్గా మాట్లాడాడు. అలా అయితే అనుపై మీరా కూడా మంచి అభిప్రాయం లేదు. అంతెందుకు, నాకు కూడా అను కరెక్ట్ అనిపించట్లేదు. జెండే, అదే అను గురించి నువ్వు ఇంత కేర్ తీసుకోవటం. ఆ అను వల్ల మన కంపెనీకి కోట్ల రూపాయల లాభం వచ్చింది. అది మర్చిపోయావా? తనేదో సింపుల్గా ఒక మాట చెప్పింది, నువ్వు థింక్ చేసావు, ప్లాన్ చేసావు, ప్రాఫిట్ పొందావు. ఇందులో తన గొప్పతనమే ఉంది. నువ్వు అనుని ఇలా ఎంకరేజ్ చేయటం, అనుతో కలిసి తిరగటం ఏం బాగుండలేదు. చూసే జనం ఏమనుకుంటారో కాస్త ఆలోచించు. అడవిని వదిలేసి సింహం వీధిలోకి వస్తే ఊర కుక్కలు కూడా మరుగుతాయి. నువ్వెవరో తెలుసా? చక్రవర్తి, 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 రారాజువి, ఆర్య, ఆర్యవర్ధన్, ఆర్యవర్ధన్. You are not just an ordinary person. You are the ruler and Emperor of the Vardhan Group of Industries. Emperor of the Vardhan Group of Industries.
అలాంటి నువ్వు ఎక్స్క్యూజ్ మీ సార్. జస్ట్ ఎ సెకండ్. సార్, come in. చండే, కాఫీ తాగి వెళ్ళు. వద్దు సార్, మీరేవో డీటెయిల్స్ కావాలన్నారు కదా, తెలుసుకుంటాను. గుడ్ మార్నింగ్ అను. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్సా? దేనికి సార్? ఫర్ ఏ గుడ్ న్యూస్. చెప్పుకో చూద్దాం. ఆ బాక్స్లో ఏంటి? సార్ని కలవాలి సార్. లోపలికి వెళ్ళొచ్చా? వై నాట్, ప్లీజ్. అందరి ఇళ్లలో పనులు చేయడానికి మిషన్లుండాయి. ఈ ఇంట్లో నేనే మిషన్ని. అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఏందది? ఏంది అడ్డంగా వాకిలి ముందుండది? ఎవరు పెట్టినారబ్బా? యో యాదగిరి, ఈ డబ్బా మా ఇంటి ముందు ఎవరు పెట్టిండారు చూసిండావా? పోయి నిన్ను అడిగిండాను కదా, నాది బుద్ధి తక్కువ. ఏందబ్బా ఇది? ఫ్రిడ్జు, కొత్త ఫ్రిడ్జు. ఎవరిదబ్బా? ఓ యాదగిరి, పడిసెంబట్టిన పిల్లి తుమ్ముకుంటూ మనుషుల కాళ్ళ కడ్డం పడినట్టు నువ్వు దగ్గుతో తిరగకపోతే ఓ మూల కూర్చుండొచ్చు కదా. అయ్యో, నీకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. ఇదా విషయం? ఇది రజనీ పనా? తక్కులాడి ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకుని మళ్ళీ ఓ కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుని అది నా ఇంటి ముందు పెట్టి నన్ను ఎక్కిరించాలనుకుంటుందా? చెప్తా. ఇదిగో బాబు, అడిగిన వెంటనే డెలివరీ ఇచ్చినందుకు ఇదిగో ఈ 100 ఉంచుకో. చాలా ఎక్కువ ఇచ్చారు సార్. అబ్బి ఆగో, అబ్బి ఓయ్, ఆగమంటే చెవిటెద్దులాగా వెళ్ళిపోతున్నాడేంది? ఏమైంది పద్మక్క? మీ ఇంటి ముందు పెట్టాల్సిన ఫ్రిడ్జ్ మా ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోతున్నాడు. సోమరిపోతు ఎదవా. అక్క, అది మా ఫ్రిడ్జ్ కాదు, మీదే. మాదా? అవునక్క, మీదే. మీకోసమే మా అన్నయ్య కొన్నాడు. మా కోసమా? ఎందుకు? ఇంట్లోకి రా, అంతా వివరంగా చెప్తాను. రా అక్క, రా. రా అక్క, రా. రండి చెల్లమ్మా, రండి. ఏంటి సారు ఇదంతా? సారేంటమ్మా, నోరారా అన్నయ్య అని పిలువమ్మా. ఇది నా ప్లాన్ కాదమ్మా, ఇది నీ కాబోయే అల్లుడి గారి ప్లాను. కలరు బ్రాండు అన్ని సెలెక్ట్ చేసింది మీ అల్లుడే. చెప్పరా? నేనే. అయ్యోయ్యో, ఇవేం వద్దండి, దయచేసి వద్దు, క్షమించండి. స్వీకరించండి చెల్లెమ్మా. కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా, మా తరపు నుంచి చిన్న గిఫ్ట్ అనుకోండి. చెప్పరా?
అవును గిఫ్ట్. కానీ కానే గీని ఏంటి పద్దక్క? అదృష్టం ఇంటి ముందు వాలినప్పుడు తలుపులు తెరిచి ఇంట్లోకి తీసుకెళ్ళాలి కాని తలుపులు మూయకూడదు. అది కాదు రజనీ. అబ్బా, నీ ఉద్దేశం నాకు అర్థమైందక్క. ఆ ఫ్రిడ్జ్ అను కొనుంటే సంతోషించేదానివా లేదా? అల్లుడు కొంటే ఎందుకు సంశయిస్తున్నావు? మనమేమన్నా పరాయి వాళ్ళమా చెప్పు? త్వరగా వెళ్ళి ఫ్రిడ్జికి బొట్టు పెట్టి హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళు. వెళ్ళు పద్దక్క, వెళ్ళు. వెళ్ళు. అయ్యో పెద్దమ్మ తల్లి, చెక్క విషయంలోనే అబ్బా కూతుళ్ళు ఇద్దరు గోలగోల చేసిండారు. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ గురించి చెప్తే గొడవ చేస్తారు. ఏం చేయాలి? ఏదో రకంగా ఒప్పించాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. కమెన్. తీసుకోండి సార్, మా ఇంట్లో చేసిన పాయసం చాలా బాగుంటుంది, తినండి సార్. ఇదేమైనా లంచ్ టైమా లేదా డైనింగ్ హాల్ అనుకున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినడానికి. అయినా నువ్వు ఆఫీస్కు చేంజ్ చేస్తున్నావు వర్క్ చేయకుండా. ఇదా నువ్వు చేసే పని? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, సైన్. మయూర్, ఈ రోజు నుంచి నా స్కెడ్యూల్స్ నువ్వే ప్లాన్ చేయి. సార్ నేనా? ఏ చేయలేవా? షూర్ సార్, చేస్తాను. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి ఇక్కడే నిలబడ్డావు? ఇంకా ఏదైనా చెప్పాలా? లేదు సార్. దెన్ వై ఆర్ యూ వేస్టింగ్ మై టైమ్? గెట్ బ్యాక్ టు వర్క్. కంగ్రాట్స్ మేడం. ఎఫ్ఎం అని నాకు ఊరికి నా నిక్నేమ్ పెట్టలేదు మేడం. ఆఫీసులో జరిగే అన్ని విషయాలు తెలుసుకుంటాను కాబట్టి నాకు ఆ పేరు పెట్టారు. హ్యాపీగా ఉంది మేడం. కంగ్రాచులేషన్స్ అను. గుడ్ న్యూస్ అను. కంగ్రాట్స్. కంగ్రాట్స్ అమ్మా. అను, జాయినింగ్ ఫామ్లో నీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేసావా? ఎస్ మ్యామ్. వాట్ అబౌట్ యువర్ మ్యారిటల్ స్టేటస్? సింగిల్ మ్యామ్. బట్ యు ఆర్ ఎంగేజ్డ్ నౌ. లేదు మ్యామ్, నాటకాలు ఆడకను. నిజమే చెప్తున్నాను మ్యామ్. నాకు ఎంగేజ్మెంట్ అయిందని మీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? నీ ఫియాన్సీనే చెప్పాడు. ఫియాన్సీయా? నిన్ను పెళ్లాడబోయే పెళ్లి కొడుకు. ఇంత హ్యాపీ న్యూస్ దాచిపెట్టావేంటాను? మాకు చెప్తే మేం కూడా సంతోషపడే వాళ్ళం కదా. అలాంటిదేం లేదు స్వప్న. మ్యామ్, నాకు తెలీదు మ్యామ్. నీకేమీ తెలీదు. నువ్వు ఒక్కసారైనా నిజం చెప్పావా? నిజాయితీగా ఉన్నావా? అబద్ధాలు చెప్పి అపాయింట్మెంట్ లెటర్ కొట్టేశావు. నీకు బదులుగా ఏ డిజర్వింగ్ క్యాండిడేట్ కి జాబ్ ఇచ్చున్నా కంపెనీ బాగుపడేది. ప్లీజ్ మ్యామ్, నేను నిజమే చెప్తున్నాను. మీకెవరు అబద్ధం చెప్పారు? నాకే ఎంగేజ్మెంట్ అవ్వలేదు. అయిందని మీకెవరు చెప్పారు మ్యామ్? ఎన్నిసార్లు చెప్పాలి? నీకు కాబోయే భర్తే చెప్పాడు. మ్యామ్, ఏ అతని పేరు కూడా నేనే చెప్పాలా? హౌ కన్నింగ్ యు ఆర్.